బయట మాట్లాడి చాలా కాలం అయిపోయింది బాబు. మీ మాట కాదనలేక వచ్చాను. ఎక్కువ ఇష్టమైన ఒక బాబా సేయింగ్ అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అండ్ హీ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్. గాడ్ ఈజ్ ఇన్ us and knows everything. God is without us and sees everything. God is beyond us and is everything. God alone is. God is everywhere and is in everything. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అన్నిట్లోనూ ఉన్నాడు. God is in us and knows everything. భగవంతుడు మనలో ఉన్నాడు, మనలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాడు. God is without us and sees everything. మనం లేకుండా కూడా భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. God is beyond us and is everything. భగవంతుడు మనల్ని అధిగమించి ఉన్నాడు, సర్వము అయి ఉన్నాడు. God alone is. ఉన్నదే భగవంతుడు. ఆయన తెలియచెప్పమన్నది ఏంటి అంటే, ప్రతికూలత లేకుండా, అంటే ప్రతికూల పరిస్థితిని కూడా అనుకూల పరిస్థితిగా ఎలాగ మార్చుకోవాలి. ఆన్సర్ ఏమిటి అంటే, ఉన్నదే భగవంతుడు అన్న అనుభవం ఎప్పుడైతే నీకు వచ్చిందో నీకు ప్రతికూలత అన్నది అసలు ఎక్కడ ఉంటుంది. ఉన్నదే భగవంతుడు. మరి ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా ఎలాగ తెలుసుకోవాలి అన్నట్లయితే, ప్రతి వ్యక్తికి కూడా మాస్టర్ ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏమిటంటే, ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈస్ టు లవ్ గాడ్, గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బికమ్ వన్ విత్ హిమ్. ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈస్ టు లవ్ గాడ్. భగవంతుడిని ప్రేమించటమే జీవిత లక్ష్యము. ప్రేమించిన భగవంతుడితో ఒక్కటి అవ్వటము జీవిత గమ్యము. మన జీవిత లక్ష్యానికి, అంటే భగవంతుడు ప్రేమించటానికి, జీవిత గమ్యము చేరటానికి ఎప్పుడు మన మైండ్లో మన ముందు వ్యక్తం కావాల్సింది ఏమిటి అంటే, మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అన్నారు ఆయన. నిరంతరము నన్ను నీ నిత్య సహచరుడిగా చేసుకో అని మాస్టర్ తెలియజేశారు. నిరంతరము నన్ను నీ నిత్య సహచరుడిగా చేసుకో అంటే ఏమిటి అని గురుదేవుడిని అడిగితే, గురుదేవుడు ఏం చెప్పారంటే, నా ముందు కూర్చున్నప్పుడు నువ్వు ఎంత వినయంగా ఉంటావు, నా ముందు కూర్చున్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడటానికి సందేహపడతావు, నా ముందు కూర్చున్నప్పుడు
ఎలాంటి ఆలోచనలు రావడానికి భయపడతావు? నేను ఎదురుగుండా లేకపోయినప్పటికీ కూడా అదే స్పృహతో ఉండు. గురుదేవుల ముందు నువ్వు ఎంత వినయంగా ఉంటావో, గురుదేవులు ఆ రూపమును ఎదురుగుండా లేకపోయినప్పటికీ కూడా అంతే వినయంగా ఉండు. గురుదేవుల ముందు ఎలాంటి మాటలు మాట్లాడటానికి సందేహపడతావో, గురుదేవుల వెనకాల కూడా అలాంటి మాటలు మాట్లాడుకుంటా ఉంటావు. సరే, దీనికి ప్రతికూలతని అనుకూలతగా మార్చుకోవడానికి ఎలాగ సమన్వయపరచుకోవాలి? అది ఆయన ఎప్పుడు ఈ నారాయణ గారి యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఎప్పుడు తప్పించుకోవాలని అనుకుంటామో అప్పుడు డోర్స్ అన్ని మూసేసి చెప్పాల్సిందే అని. సో ఒక చిన్న ఉదాహరణ మీ ముందు వస్తాను. ఈ చిన్న ఉదాహరణ ఫుట్బాల్ అనే గేమ్ కానీ, క్రికెట్ అనే గేమ్ కానీ మనందరం చూసి ఉంటాం టీవీలో, కానీ చాలా మంది ఆడి కూడా ఉండవచ్చు. ఈ ఫుట్బాల్ గేమ్ మెహర్ బాబా వారు ఎక్కువగా ఇష్టపడిన గేమ్. క్రికెట్ అనే గేమ్ కూడా మెహర్ బాబా వారు ఇష్టపడిన గేమ్. అందుకని ఈ రెండు గేమ్స్ ఉదాహరణ తీసుకొని మీ ముందు ఈ ప్రతికూలతని అనుకూలతగా మార్చుకోవటం ఎలాగనే దానికి బాబా వారి యొక్క సాహిత్యంతో సమన్వయం చేస్తానికి ప్రయత్నిస్తాం. ఫుట్బాల్ అనే గేమ్లో మధ్యలో ఒక బాల్ ఉంటుంది. ఇటు పక్కన ఒక 11 మంది ఉంటారు, అటు పక్కన ఒక 11 మంది ఉంటారు. అటు చివర ఒక గోల్ కీపర్ ఉంటారు, ఇటు చివర ఒక గోల్ కీపర్ ఉంటారు. ఈ ఫుట్బాల్ అనే గేమ్లో ఈ బాల్ను తన్నుకుంటూ వెళ్ళి ఆ గోల్లో ఆ బాల్ చేరేటట్టు చేయాలి. ఎవరు ఎన్ని గోల్స్ ఎక్కువ వేస్తారో ఎదురుగుండా ఉండే టీం కన్నా, మిగతా అంటే టైం లిమిట్ ఉంటుంది. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ మధ్యలో బ్రేక్ ఇచ్చి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆడిస్తారు. ఈ 1 అవర్ అనే టైంలో ఈ ఒక టీము ఇంకొక టీం కన్నా ఎన్ని ఎక్కువ గోల్స్ చేస్తుందో ఆ టీము విన్ అయినట్లు తెలియజేస్తారు. ఇది మన ఫుట్బాల్ యొక్క గేమ్. ఎప్పుడైతే ఆ బాల్ వెళ్ళి గోల్లోకి చేరబోతుందో, చేరకుండా ఆపటానికి ఒక గోల్ కీపర్ ఉంటాడు అక్కడ. ఆ గోల్ కీపర్ ఏం చేస్తాడంటే, బాల్ దగ్గరికి రాగానే ఆ గోల్లో వెళ్లకుండా బాల్ ఆపేసి మళ్ళా తన్నేస్తాడు. ఇది గేమ్. 11 మంది ఇటు, 11 మంది అటు, ఒక క్యాప్టెన్ ఉంటారు. ఇప్పుడు ప్రతికూలతని అనుకూలతగా మార్చుకోవాలి. మెహర్ బాబా తెలియజేశారు, నీ జీవితము ఫుట్బాల్ లాగా ఉండాలి అని తెలియజేశారు. నా జీవితం ఫుట్బాల్ లాగా ఉన్నటువంటి ఏంటి బాబా అని బాబాని అడిగితే, ఫుట్బాల్ ఏం చేస్తారు? కాలితో గట్టిగా తంతారు, కిక్ చేస్తారు. ప్రతి తన్నుడికి బాల్ ఎక్కడికి వెళ్తుంది? గోల్ వెళ్తుంది. అంటే గోల్ పడాలి, గేమ్ అదే. సో నీ జీవితంలో తారసపడే ప్రతి కష్టానికి, ప్రతి ఇబ్బందికి, ప్రతి సిచ్యువేషన్, అంటే మనల్ని కష్టంలోకి తీసుకెళ్లే ప్రతి సిచ్యువేషన్ కి గుర్తు పెట్టుకో, బాబా నన్ను ఫుట్బాల్ లాగా తంతున్నారు. బాబా ఎందుకు ఫుట్బాల్ లాగా తంతున్నారు? నన్ను ఏడిపిస్తానికి కాదు, నా కష్టాలను తీసుకురావడానికి కాదు, నన్ను పిచ్చాన్ని చేస్తానికి కాదు, ఇబ్బందులు పెడతానికి కాదు. ప్రతి కిక్ గమ్యానికి చేరుస్తుంది. నా జీవితంలో తారసపడే ప్రతి సిచ్యువేషన్, ప్రతి పరిస్థితి నన్ను గమ్యానికి చేరుస్తుంది అనే స్పృహ ఎప్పుడైతే మనకి వస్తుందో, బాబా నన్ను ఇంకా కొట్టు, ఇంకా కొట్టు, ఇంకా కొట్టు అని అంటాము. కిక్, ప్రతి కిక్ అంటే నేను చెప్పినంత
తేలిక కాదన్న సంగతి నాకు తెలుసు, బాబా వారికి కూడా తెలుసు. అయినప్పటికీ ఇది మైండ్లో పెట్టు. ఏంటి రెండవది, ఈ బాలు కొడుతున్నప్పుడు నువ్వు ఒక్కడివే తీక చేయవు, బాబా ఒక్కడే తీక చేయడు. బాబా సహచరులు అందరూ ఉంటారే, హైరార్కీ మెంబర్స్ ఉంటారు, సద్గురువులు ఉంటారు, అవధూతలు ఉంటారు, తర్వాత వారి వారి ప్రేమికులు ఉంటారు, వారి వారి కార్యకర్తలు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ బాలకి వెళ్తే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తన్నుకుంటా వెళ్తారు. తన్నుకుంటా వెళ్తామన్నప్పుడు బాల ఏంటి గందరగోళం పడిపోతుంది. అంటే అర్థం ఏంటి, నీ జీవితంలో కష్టాలు ఏదో ఒక కష్టం వస్తే బాబా ఇచ్చాడు అనుకుంటాం. ప్రతి స్థితిలోనూ కష్టం అయితే నాకు బాబా ఇచ్చాడని నేను ఎలా అనుకోగలను? ప్రతి ఒక్కళ్ళు తన్నేస్తా ఉన్నారు. వాళ్ళని తన్నేస్తా ఉండేటప్పటికి అన్ని స్థితుల నుంచి, నాన్న నుంచి కష్టం వస్తుంది, అమ్మ నుంచి కష్టం వస్తుంది, తమ్ముడు నుంచి కష్టం వస్తుంది, అత్త నుంచి కష్టం వస్తుంది, కూతురు నుంచి కష్టం వస్తుంది, కొడుకు నుంచి కష్టం వస్తుంది. ఎవరి దగ్గర నుంచి కష్టం రావట్లేదు? ఎవ్వరూ లేదు అనుకుంటే ఇంటర్నెట్ లో హ్యాకర్ ద్వారా కష్టం వస్తుంది. రైటా? ఎక్కడి నుంచి కష్టం వస్తుంది అనేది తెలియదు, కానీ కష్టం రావడం అనేది జరుగుతుంది. సో అందరూ నన్ను తన్నేస్తున్నారు, బాబా నువ్వు నాకు సహాయం చేయటం లేదు, నువ్వు సహాయం చేయట్లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీకు గురు పాదకాస్తవం చేస్తున్నాను, గురు గాయత్రి చేస్తున్నాను, తర్వాత ఇంకా శ్రీ సూక్తం చేస్తున్నాను, పురుష సూక్తం చేస్తున్నాను, ఇంకా ఎన్నెన్నో చేస్తున్నాను. అయినా నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఏంటి బాబా? ఇది మనం అనుకునే. బాబా తెలియచేస్తారు, నేను కాలితో తన్నేవాళ్లే కాదు, ప్రతి తన్నుకి ప్రొటెక్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు చేసే ప్రతి తన్నుకి అపోజిట్ ఉంది, కొట్టే టీమే కాదు, అపోజిట్ టీం కూడా ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, నీకు కష్టం వచ్చిన ప్రతిసారి నిన్ను రక్షించడానికి నీ చుట్టుపక్కల చేస్తారు. వారు నీ స్నేహితుడు అవ్వచ్చు, నీ బంధువు అవ్వచ్చు, నీ పక్కింటి వాళ్ళు అవ్వచ్చు, బాబా ప్రేమికుడు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, దారిపోయేవాడు కూడా కావచ్చు, హైరార్కీ మెంబర్ కూడా కావచ్చు, ఎవరో మనకి తెలియదు. కానీ తప్పనిసరిగా నువ్వు ఎప్పుడైతే ఆయన కొంగు పట్టుకొని ఉంటావో, ఎన్నిసార్లు ఫుట్బాల్ లాగా తన్నబడినా సరే, ప్రతిసారి తన్నబడిన ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, నిన్ను రక్షించేవాడు నీ చుట్టుపక్కలే ఉంటారు. గమనించు, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్ అని చెప్పడానికి కారణం అది. హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ హీ సీస్ ఎవ్రీథింగ్. ఆయనకు అన్నీ తెలుసు, ఆయన అన్నీ చూస్తున్నాడు. చెప్తున్నాడు కదా ఆయన, నువ్వు నీ కష్టం గురించి నా దగ్గరికి వచ్చి ఎందుకు చెప్పుకుంటావు? నేను చెప్పుకోవద్దని అంటలేదు, చెప్పుకో, నాకు కాబట్టి ఇంకెవరికి చెప్పుకుంటావు? అయితే గుర్తు పెట్టుకో, కరుణామయుడైన తండ్రి, మెహర్ బాబా అంటేనే అది, మెహర్ అంటే కరుణ, బాబా అంటే తండ్రి. కరుణామయుడైన తండ్రికి బిడ్డకి ఏం కావాలో తెలియదా? ఏది అవసరమో తెలియదా? ఎంత అవసరమో తెలియదా? ఎప్పుడు అవసరమో తెలియదా? ఎలా ఇవ్వాలో తెలియదా? కదా? ప్రతికూలత ఎదురైన ప్రతిసారి గుర్తుపెట్టుకో, అనుకూలమైన స్థితి, అనుకూలమైన మనిషి, అనుకూలమైన పరిస్థితి, అనుకూలమైన వస్తువు, అనుకూలమైన క్షణము నీ కోసం ఎదురు చూస్తున్నాయి. అది డాక్టర్ కావచ్చు, సినిమా యాక్టర్ కావచ్చు, ఎవరి ద్వారా అయినా నీకు మెసేజ్ అందుతుంది. అందిన మెసేజ్ ని రిసీవ్ చేసుకోవడానికి అవసరముగా ధ్యానం చేయాలి. అందుకోసం ధ్యానం, నిత్య జీవితమే ధ్యానము.
నిత్య ఎరుకయే జ్ఞానము. ప్రతి క్షణము ఎరుక కలిగి ఉండు. నిన్న మా సోదరులు తెలియజేశారు, వేకువలో ఎరుక కలిగి ఉండాలి, స్వప్నములో ఎరుక కలిగి ఉండాలి, సుషుప్తిలో ఎరుక కలిగి ఉండాలి. వేకువ, స్వప్నము, సుషుప్తి, ఈ మూడింటిలో కూడా నీకు ఆ ఎరుక కలిగి ఉండాలి. ఎరుక ఎంత కలిగి ఉండాలి? ఎప్పుడు మెసేజ్ వస్తుందో నీకు తెలియదు. మెసేజ్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. రెడీగా ఉండాలంటే అవేర్నెస్ తో ఎరుక కలిగి ఉండాలి. ఎరుక కలిగి ఉండాలంటే నా స్మరణ చేయాలి. ఎన్ని చెప్పినా కూడా ఈ మూడింటికే దగ్గరికి వస్తున్నారు సార్ మీరు. నేను కాదు, మాస్టర్ మనందరినీ కూడా మనందరూ ఉద్ధరింపబడాలని ఒకసారి ఆలోచించడం. మన గురుదేవులు చేసిన వర్క్ 75 years ఆయన లైఫ్ అయితే 40 years మనందరి కోసం ఆయన ఊపిరిలు ఊది ఎంత సాహిత్యాన్ని మనకు అందించారు. ఒక్క పుస్తకంలో ఒక్క చాప్టర్ అయినా చదివి ఆ ఒక్క చాప్టర్ లో ఒక్క వాక్యమైనా మీరు కనుక పాటించగలిగే సమర్థవంతులైతే మీకు మేలుకొలుపు నేను ఇస్తాను అన్నాను. 2 సంవత్సరాలు విడిచిపెట్టకుండా తైలధార వలె ధ్యానం చేయమన్నాను. ఏదో ఒకటి ఏదైనా చేయండి, ఎలాగైనా చేయండి. ధ్యానం నాకు ధ్యానం రాదు బాబు, నేను ఎలా చేయాలి? నువ్వు చేయక్కర్లా, కూర్చో. ఆయన కూర్చోమన్నారు, కూర్చో. అలా కూర్చోవడంతో సద్గురువులకి నువ్వేం చూపిస్తున్నావు అంటే విధేయత, ఒబీడియన్స్. ఎప్పుడైతే ఆ విధేయత సద్గురువులకి నువ్వు చూపిస్తావో అవతార పురుషుడిని గరుత్మంతుడు తీసుకుని వచ్చినట్టుగా నీ హృదయంలో ఆయన మేల్కొల్పుతాడు. నేను కాంచీపురం అనే ఒక ప్లేస్ లో 25 సంవత్సరాలు పనిచేశాను. ఆ 25 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కాంచీపురంలో ఒక 1 week to 10 days ఉత్సవం జరుగుతుంది. వరదరాజస్వామి ఉత్సవం, అవతార పురుషుడి యొక్క ఉత్సవం. అందులో ఒక్క రోజు గరుడ సేవ జరుగుతుంది. ఆ గరుడ సేవని కంచి గరుడ సేవ అంటారు. ఈ కంచి గరుడ సేవకి అర్థం ఏమిటంటే గరుత్మంతుని రూపంలో అవతార పురుషుడిని తన రెక్కల మీద మోస్తూ సద్గురువు భూమి మీదకి తీసుకుని వచ్చారు. ఆ 2 రెక్కలు ఏమిటంటే ఒకటి వివేకము, ఒకటి వైరాగ్యము. అలాంటి స్థితి మన మాస్టర్ కూడా మనకి తెలియజేశారు. ఒక స్థితి ఏంటంటే అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్, రెండవ స్థితి ఏంటంటే కాన్షియస్ అవేర్నెస్. ఈ 2 రెక్కలే మన నికేతన్లో శివ రూపంలో ఉన్న ఆ మృత్యుంజయుడు. అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్, కాన్షియస్ అవేర్నెస్, ఈ 2 ఏకధారగా శివాత్మ స్వరూపుడైన ఆ మృత్యుంజయుడి మీద ఏకధారగా పడుతుంది. అలాంటి స్థితి, మృత్యుంజయ స్థితి మీకు అనుగ్రహించడానికి అవతార మెహర్ బాబా వారు కార్యక్రమం చేశారు. ప్రతి ప్రతికూలతలో అనుకూలత ఉన్నది. అనుకూలత ఉన్నది కదా అని అడుగు ముందుకేస్తే ప్రతికూలత ఎదురవుతుంది. పెట్టుకోవాలి. మాస్టర్ ఇందాక ఆయన ఎంత చక్కటి పాయింట్ తెలియజేశారు. ఈ రోజు నేను డాక్టర్ని, ఆ రూపంలో ఆ పొజిషన్ లో నేనున్నాను. నేను రేపు పక్కకి వెళ్ళిపోతాను. రిమెంబర్, నేను రిటైర్ అయిపోయాను. నేను కూడా రిటైర్ అయిపోయాను. ఎప్పుడైతే రిటైర్ అయిపోయారో ఆ పోస్ట్ లో నేను ఉంటాను. అయితే ఆ పోస్ట్ లోకి కొత్త వ్యక్తిని పంపిస్తారు మాస్టర్. మాస్టర్ ఎన్నిసార్లు తెలియజేశారు, కొత్త నీరు వచ్చి పాత నీరుని పక్కకు నెట్టేస్తుంది. పెద్దలో జరుగుతున్న కార్యక్రమము అదే. ఏం జరుగుతుందో తెలుసా? 4 words లో చెప్తాను నేను.
ఫస్ట్ పెద్దల నుంచి జరిగే కార్యక్రమం అవేర్నెస్. మెహర్ బాబా వారి గురించి, సద్గురువుల వారి గురించి 10 మందికి వారి వైభవాన్ని తెలియజేసే కార్యక్రమము. సద్గురు ఒక పెద్దడే కాదు, పెద్దలో ఉన్నాను కనుక పెద్దల గురించి చెప్తున్నాను. బట్ అన్ని సెంటర్స్ నుంచి మాస్టర్ తెలియజేసి, మాస్టర్ స్థాపించిన ప్రతి సెంటర్ అంటే ఇలాంటి కాదు, ఈ సెంటర్స్ హృదయం అనే కేంద్రం నుంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ప్రతి సద్గురుదేవి యొక్క ప్రేమికుడు హృదయపూర్వకంగా తన సద్గురువు గురించి, సద్గురు వైభవాన్ని గురించి 10 మందికి తెలియజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. త్రూ అవేర్నెస్ ఎరుకపరుస్తున్నారు సద్గురువు యొక్క వైభవాన్ని గురించి. తద్వారా ఏం జరుగుతుంది? ఇంట్రెస్ట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్. నిన్న చూశాను ఇక్కడ, వాళ్ళు ఎవరో రోడ్డు మీద కారులో వెళ్తున్నారు. బాబా వారి బొమ్మ చూసి ఆగంగానే మన వాళ్ళు గబగబా ఆ కారు దగ్గరికి వెళ్ళి వారిని ఆహ్వానించి అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రేమతో తీసుకొచ్చి బాబా వారిని పరిచయం చేసి, బాబా వారికి ఆర్తింపించి, వారికి ఫోటో తీయించి, వారి నెంబర్ తీసుకొని ఆ ఫోటోకి అంటే ఆ నెంబర్కి, మొబైల్ నెంబర్కి ఆ ఫోటోని వెంటనే పంపించేస్తారు. దంపతులు ఎంత సంతోషపడిపోయారో. మెహర్ బాబా వారిని వాడు మర్చిపోతారా? ఇంట్రెస్ట్, క్రియేటింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ద పీపుల్. అది ఇక్కడి నుంచి జరుగుతున్న కార్యక్రమం, మనందరి సెంటర్స్ నుంచి జరుగుతున్న కార్యక్రమం. దీని మూలంగా ఏం జరుగుతుంది? మూడవ స్థితి వ్యక్తమవుతుంది. మెహర్ బాబా వారి గురించి తెలుసుకోవాలనే కోరిక ఉధృతమవుతుంది. మెహర్ బాబా ఫోటో ఎక్కడ ఉన్నాయి చూడగానే ఆయన చెప్పారు, ఆ పుస్తకంలో తెలియజేశారు, బాబా ప్రేమికుడు చెప్పారు, బాబా ప్రేమికుడు జీవితం ఇలా ఉంటుంది, మస్తు తెలియజేస్తారు. మీరు నా గురించి ప్రచారం చేయవలసిన అవసరమే లేదు. నువ్వు జీవించే జీవన విధానం ద్వారా వ్యక్తులు వచ్చి నిన్ను అడగాలి, ఎవరయ్యా నీ గురువు, ఎవరినయ్యా నువ్వు ప్రేమిస్తున్నావు, ఎవరినయ్యా నువ్వు అనుసరిస్తున్నావు అని అడగగలిగే సమర్థత నువ్వు జీవించే జీవిత విధానం ద్వారా వ్యక్తం కావాలి. ఎప్పుడైతే అలా వ్యక్తం అవుతుందో దెన్ లాస్ట్ పార్ట్ యాక్షన్. ప్రచారము కాదు, ప్రసారం జరుగుతుంది. ఏం ప్రసారం? ప్రేమ ప్రసారం జరుగుతుంది. ఎక్కడి నుంచి జరుగుతుంది? ఈ హృదయం నుంచి ఆ హృదయానికి, ఆ హృదయం నుంచి ఈ హృదయానికి జరుగుతుంది. ఎప్పుడైతే ప్రేమ ప్రసారం జరుగుతుందో అతను అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, న్యూజిలాండ్లో ఉన్నా, ఫిన్లాండ్లో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, నెదర్లాండ్లో ఉన్నా, మదర్లాండ్కి రావాల్సిందే. వస్తాడు, వచ్చి బాబా వారి యొక్క దర్శనం చేసుకుంటారు. అలాంటి ప్రేమ ప్రసారక సెంటర్స్ గా మనమందరము మారడానికి వారి యొక్క అనుగ్రహాన్ని కలిగించాలని కోరుతూ ఆఖరిగా ఒక మనమందరము ఆయనకి వండర్ఫుల్ కార్యకర్తలుగా తయారవ్వాలి. కార్యకర్తలు అంటే వారి కార్యానికి కర్తలు, వారి కార్యం వారే చేసుకోగలరు. ఎన్నిసార్లు చెప్పారు. అయితే ఈ కార్యము నువ్వు చెయ్యని నీకు అప్పగించాలంటే అది అద్భుతమైన అవకాశము. ఈ అవకాశాన్ని చిన్ని చిన్ని విషయాలకి చేజార్చుకోకండి. అనుకూలతని ప్రతికూలతగా మార్చుకోకండి. నాకు తెలియదు, నా మూలంగా ఇంతగా తెలియజేశాను, నా మూలంగానే జరుగుతుంది, నేను ఉండబట్టే జరుగుతుంది, ఇది అది ఎప్పుడు అనుకోదు. నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ రోజు ఇక్కడ ఉంచారు, రేపు ఇదే అవకాశం వారికి ఇచ్చాడు అనుకోండి, సంతోషంగా వారి ద్వారా నిన్నటి దాకా నాకు ఈ అవకాశం ఇచ్చారనే సంతోషంతో ఈ రోజు నుంచి వారికి ఇచ్చిన అవకాశంతో వారికి నువ్వు సేవకుడివై వారి సేవ చేయి. ఎవరికైతే ఈ యొక్క బాధ్యత అప్పగించారు. నేను ఇందాక కూడా తెలియజేశాను, 44 సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుందంటే అర్థం ఏంటంటే ఇక్కడున్న కార్యకర్తలు
యొక్క ఆశించిన విధంగా బాధ్యతను నిర్వహించారు కనుక ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతోంది. ఇలాంటి కార్యక్రమంలో మనందరి సెంటర్స్ కూడా, వ్యక్తిగత సెంటర్స్, మనం ఏ సెంటర్స్ అనుసంధించబడి ఉన్నామో ఆ సెంటర్స్ ద్వారా మెహర్ బాబా వారి యొక్క ప్రేమ ప్రసాదము, సద్గురుదేవి యొక్క నిజ విధేయతానుగ్రహ ప్రసాదము జరగాలని, ప్రతికూలత అనేదే లేదని, ఉన్నదంతా అనుకూలతే అని నారాయణ గారికి తెలియజేసుకుంటూ జై బాబా, జై బాబా.